చంద్రబాబు సంపద సృష్టి లక్ష్యం నెరవేరలేదు. ఏదేదో రాష్ట్రానికి ప్రయోజనకరం కలిగించే ప్రయత్నం అని అనుకోకండి. ప్రజల జేబులు కొల్లగొట్టి నడిచే వాళ్ళ మీద కూడా పన్ను వేయాలన్న చంద్రబాబు ప్రయత్నం నెరవేరలేదు. జీవీఎంసీ పరిధిలో పలు పార్కులు, స్టేడియాల దగ్గర ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్న నెలసరి మొత్తాలకి బ్రేక్ పడింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, విస్తృతంగా ట్రోల్ కావడంతో సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాకర్స్ మీద పన్నులెయ్యాలి అనే ఆలోచన విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో జీవీఎంసీ పరిధిలో స్వర్ణభారతి స్టేడియం, అదేవిధంగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఇలాంటి చోట్ల వాకర్స్ కూడా 720 రూపాయల చొప్పున చెల్లించాలి అంటూ పెట్టినటువంటి కండిషన్స్ నుంచి విరమించుకోక తప్పని పరిస్థితి వచ్చింది. చాలా కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు వేసిందంటే ఎంత ప్రజా వ్యతిరేకత చవిచూసిందో మనందరికీ ఇట్టే అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం దీంతోనే పూర్తిగా విరమించుకున్నట్ట అంటే అనుమానమే. ఎందుకంటే మళ్ళీ ప్రజల్లో కూసింత ఈ వేడి తగ్గిన తర్వాత మరో మార్గంలో కూడా పబ్లిక్ నుంచి వసూలు చేసే ప్రయత్నానికి ఒడిగట్టే ప్రమాదం అయితే ఉండొచ్చు. ఎందుకంటే సంపద సృష్టిస్తాను, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాను, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాను అని ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా సాగుతోంది. ప్రజల మీదే విస్తృతంగా పన్నుల భారం మోపుతోంది. వీలైన ప్రతి చోట ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కాలేజీలన్నీ పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఇక ప్రజలకి సంబంధం లేదన్నట్టుగా కార్పొరేట్లకు అప్పగించడం, రోడ్లు కూడా పీపీపీ అంటూ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకునే అవకాశం కల్పించడం, ఇలా ప్రతిదీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసే యోచనలో ఈ ప్రభుత్వం సాగుతోంది. ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్టేడియాలు, పార్కులు అన్నీ కూడా వివిధ ఏజెన్సీలకు అప్పగించి ఆ నిర్వహణ మొత్తాలని వాళ్లే వసూలు చేసుకోవాలి అనేటువంటి తీరున ప్రభుత్వం సాగుతోంది. ఒకవైపు ప్రజల నుంచి ఆస్తి పన్ను, ఇతర రకాల పన్నుల రూపంలో ప్రతి ఏటా పెంచుకుంటూ భారీ మొత్తం వసూలు చేస్తోంది. జగన్మోహన్ హయాంలో ఆస్తి పన్ను పెంచితే దాన్ని చాలా తప్పుపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గడిచిన 2 ఏళ్లుగా కూడా పన్నుల మీద పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివసిస్తున్నటువంటి వాళ్ళ మీద పన్నుల భారం పెంచుతూ, రెండో వైపు ప్రజలకు అందించాల్సిన కనీస సేవలు కూడా దూరం చేస్తూ, ఆ సేవలు పొందాలంటే ఇంత మొత్తం చొప్పున చెల్లించాల్సిందే అనే కండిషన్లు పెట్టడం మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో అయితే ఏపీలో నవ్వితే కేసు, లేకుండా నడిస్తే పన్ను, ప్రశ్నిస్తే అరెస్టు, ఇంకేంటి అన్నట్టుగా చాలామంది మీమ్స్తో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చాలా తీవ్రంగా బదనామైంది. అప్పట్లో చెత్త పన్ను మీద వేస్తున్నటువంటి వాళ్ళందరినీ చెత్త డాష్ అన్నట్టుగా తిట్టినటువంటి కూటమి నేతలు ఇప్పుడు నడిస్తే పన్ను వేయడాన్ని ఏమంటారు అంటూ అనేక మంది నిలదీయడంతో ఇప్పుడు తమ తప్పిదాన్ని సవరించుకోక తప్పని పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇది ఇలా ఎన్నాళ్ళు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతానికి జీవీఎంసీ పరిధిలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, స్వర్ణభారతి స్టేడియం ఇలాంటి చోట్ల వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయబోము అంటూ చెప్తున్నారు. కానీ శివాజీ పార్క్ లాంటి చోట్ల రోజుకి 2 రూపాయల చొప్పున వసూళ్ల పరంపర నడుస్తోంది. ఇలా ఒక్క చోట కొనసాగుతున్న కాలంలో భవిష్యత్తులో మిగిలిన చోట్లకు కూడా విస్తరించే ప్రమాదం ఉంటుంది. నడిస్తే పన్నులేసేటువంటి కొత్త ప్రక్రియకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టిన దాని మీద తీవ్ర అభ్యంతరం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు కానీ భవిష్యత్తులో అలాంటి పన్నులేదన్న ధీమా కానీ ప్రస్తుతానికి లేదు. చంద్రబాబు సర్కారు ఎప్పుడు ఏ కోణంలోనైనా ఎట్టయినా ప్రయత్నించే అవకాశం అయితే ఉండొచ్చు. పబ్లిక్ వ్యతిరేకిస్తే మాత్రమే, ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీస్తే మాత్రమే ఇలాంటి విషయాల్లో వెనకడుగు వేయడానికి ఆస్కారం ఉంటుందని మరోసారి జీవీఎంసీ అనుభవం మనందరికీ చాటుతోంది.